సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ రికార్డులకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథ, డైరెక్టర్ ఎంత ముఖ్యమో ఆ సినిమాలో నటించే లక్కీ ప్రొటాగనిస్ట్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ముగ్గురు స్టార్ హీరోలు శాసిస్తున్నారు. వారే దళపతి విజయ్, అజిత్ కుమార్ మరియు సూర్య. ఈ ముగ్గురు కెరియర్లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ ఏవో మీకు తెలుసా? లియో, గుడ్ బ్యాడ్ అగ్లీ మరియు కరుప్పు. కానీ ఈ మూడు ఇండస్ట్రీ హిట్ సినిమాల వెనుక ఒకే ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదే సౌత్ క్వీన్ త్రిషా కృష్ణన్. ఈ ముగ్గురు సూపర్ స్టార్ల లైఫ్లోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో త్రిషానే హీరోయిన్. ఈ విచిత్రమైన అద్భుతమైన కోఇన్సిడెన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. దీనిపై స్వయంగా త్రిషా కూడా స్పందించారు. అసలు ఈ రికార్డుల వెనుక ఉన్న కథ ఏంటి? ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? విజయ్ త్రిషాల రిలేషన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. మొదటగా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ బాద్షా, ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న దళపతి విజయ్ గురించి మాట్లాడుకుందాం. 2023లో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో సినిమా తమిళ ఇండస్ట్రీని ఏ రేంజ్ లో షేక్ చేసిందో మనందరికీ తెలుసు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ వెండి తెరపై రిపీట్ అయింది. ఈ క్రేజీ కాంబో బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 605.90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి విజయ్ కెరియర్ లోని అత్యధిక వసూలు సాధించిన నంబర్ 1 సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. త్రిష ఎంట్రీ ఇవ్వడమే విజయ్ కెరియర్ బెస్ట్ హిట్ కు రూట్ మ్యాప్ వేసిందని అప్పట్లో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇక దళపతి తరువాత కోలీవుడ్ అంతటా సమానమైన క్రేజ్ ఉన్న మరో మాస్ హీరో థాలా అజిత్ కుమార్. అజిత్ కుమార్, త్రిషల కాంబినేషన్ కు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో వీరు చేసిన సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కెరియర్ ను సరికొత్త రికార్డుల వైపు నడిపించింది. ఈ సినిమాలో కూడా మన సౌత్ క్వీన్ త్రిషనే లీడింగ్ లేడీ. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 248.25 కోట్లను రాబట్టి అజిత్ కుమార్ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. దీంతో త్రిష ఖాతాలో రెండో పెద్ద హీరో కెరియర్ బెస్ట్ హిట్ వచ్చి చేరింది. సెంటిమెంట్ ఇక్కడితో ఆగలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన వర్స్టైల్ యాక్టర్ సూర్య కరుప్పు సినిమా థియేటర్స్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య శాసన మళ్లీ త్రిషానే మెరిసింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికే 200 కోట్ల మార్కును దాటేసి రన్ అవుతోంది. ఇది సూర్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా రికార్డులకు ఎక్కింది. చూసారా, విజయ్ కు 600 కోట్లు, అజిత్ కు 250 కోట్లు, సూర్యకు 200 కోట్లు. ఈ ముగ్గురు స్టార్ల కెరియర్ బెస్ట్ కలెక్షన్స్ వెనుక ఉన్న లక్కీ మ్యాగ్నెట్ త్రిషా కృష్ణన్. ఈ అరుదైన బాక్స్ ఆఫీస్ కోఇన్సిడెన్స్ ను గమనించిన నెటిజన్లు, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. విజయ్ హైయెస్ట్ గ్రాసర్ లియో, అజిత్ హైయెస్ట్ గ్రాసర్ జీబీయూ, సూర్య హైయెస్ట్ గ్రాసర్ కరుప్పు, ది కామన్ ఫ్యాక్టర్ త్రిష అంటూ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అయింది. దీనిని ప్రముఖ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అదితి రవీంద్రనాథ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ వన్ అండ్ ఓన్లీ త్రిషా కృష్ణన్ అంటూ కిరీటం ఎమోజీలతో ప్రశంసించింది. దీనికి త్రిష కూడా రియాక్ట్ అవుతూ ఆ స్టోరీని రీషేర్ చేసి లవ్ సింబల్ ఎమోజీని పెట్టింది. దీంతో ఈ కామన్ ఫ్యాక్టర్ మ్యాటర్ అఫీషియల్ గా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం సినిమాలే కాదు, త్రిష ప్రస్తుతం పర్సనల్ లైఫ్ పరంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దళపతి విజయ్ తో ఆమెకున్న ఆన్ స్క్రీన్ మరియు ఆఫ్ స్క్రీన్ బాండింగ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ వస్తున్నాయి. గతంలో వీరిద్దరూ గిల్లీ, తిరుపాచి, కురువి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో కలిసి నటించారు. రీసెంట్ గా విజయ్ భార్య సంగీత విడాకులకు అప్లై చేసింది అనే వార్తల నేపథ్యంలో మార్చిలో ఒక వెడ్డింగ్ ఫంక్షన్ కు విజయ్, త్రిష కలిసి హాజరవ్వడం, ఆ తర్వాత విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారానికి త్రిష ప్రత్యేకంగా హాజరవ్వడం ఈ డేటింగ్ రూమర్స్ కు మరింత నెయ్యి పోసినట్టయింది. ఏదేమైనా 2 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉంటూ ఇప్పటికీ టాప్ స్టార్స్ కెరియర్ బిగ్గెస్ట్ హిట్స్ లో త్రిషనే కామన్ ఫ్యాక్టర్ గా నిలవడం అనేది ఆమె క్రేజ్ మరియు లక్ కు నిదర్శనం.